అనంతపురం జిల్లా రాయదుర్గం రథం దగ్ధం ఘటనలో పోలీసులు తమ చర్యలను వేగవంతం చేశారు. రథం తగులుబెట్టిన నిందితుల కోసం 4 బృందాలు రంగంలోకి దిగినట్టు అధికారులు తెలిపారు. గ్రామంలోని 2 కుటుంబాల మధ్య మనస్పర్ధల కారణంగా రాములు వారి రథాన్ని తగులబెట్టారని, దీనికి రాజకీయాలకు సంబంధం లేదని పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాముని గుడి ఎలా ఉందనే అంశంతో పాటు దగ్ధం జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి యోగానంద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కన్నేకర మండలంలోని పెనకలపాడు లేదా హనకల్ హాల్, స్థానికంగా కూడా వీళ్ళంతా పెనకలపాడు అని పిలుస్తారు. కానీ ఈ ఊరి పేరు రికార్డు ప్రకారం హనకల్ హాల్గా ఉంది. అలాంటి ఊరు ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్తల్లోకి ఎక్కింది. మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా తిరుపతి నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్న తరుణంలో ఒకసారిగా చర్చ మొత్తం కూడా రాయదుర్గంలోని ఈ టెంపుల్ వైపు మళ్ళింది. ఎందుకంటే గత రాత్రి అర్ధరాత్రి 12 నుంచి 1 గంట సమయంలో రథాన్ని ఇక్కడ కొంతమంది దుండగులు తగలబెట్టడంతో ఒకసారిగా కూడా ఈ టెంపుల్ అంతా కూడా వార్తల్లోకి ఎక్కి దీని చుట్టూ కూడా పెద్ద రాజకీయం అనుకునే విధంగా తయారైంది. దీని గురించి సాయంత్రం లోపు కలెక్టర్ గారిని ఎస్పీ వివరణ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చెప్పడంతో వీడంతా కూడా పెద్ద ఎత్తున దీన్ని చర్చగా భరించవచ్చు. చూస్తున్నాం, గ్రామ ప్రజలంతా కూడా టెంపుల్ చుట్టూ కూడా వారంతా గుమిగూడి మా ఊర్లో ఎప్పుడూ కూడా కనీసం పక్క ఊరికి కూడా ఈ ఊరి పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊరి పేరు తెలియడంతో మా ఊరి గురించి అంటే వార్తలు వస్తున్నాయి. కాబట్టి అంతా కూడా చుట్టూ ఏం జరుగుతుందో అంతా వచ్చి టెంపుల్ చుట్టూ కూడా గుమిగూడిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఊరి జనమంతా కూడా తమ పనులు మానుకొని ఈ టెంపుల్ చుట్టుపక్కలే ఉన్నారు. గత కొద్దిసేపు క్రితం జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కూడా వచ్చి గుడిని పరిశీలించి దానికి సంబంధించి వివరాలు కూడా ఆరా తీసుకుని వెళ్ళారు. ఈ టెంపుల్ గల కారణాలు అని కనుక్కొని వెళ్ళారు. ఫస్ట్ మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ప్రయత్నించేద్దాం. ఈ టెంపుల్లో విశిష్టత ఏమున్నాయి ఒకసారి చూసుకుంటే రాముని వారి ఆలయం, అలాగే హనుమంతుని వారి ఆలయం కూడా ఇక్కడ కొలువై ఉంటాయి. రాముల వారికి నిత్యం కూడా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, అలాగే హనుమంతునికి కూడా జరుగుతూ ఉంటాయి. దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. శాసనం ప్రకారం దాదాపు 120 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ ఆలయానికి. దీన్ని ఇటీవల కొద్దిమంది దాతల సహకారంతో రీమోడలింగ్ చేసి కొత్తగా కూడా తీర్చిదిద్దారు. అంతా కూడా చూస్తూ ఉన్న ప్రస్తుతం మనం దాదాపు 120 ఏళ్ల నుంచి ఈ ఆలయంలో హనుమంతుడు కానీ రాముల వారి కానీ పూజలు అందుకుంటూ ఉన్నారు. అదే ఈ ఆలయ విశిష్టత గురించి మొదట కనుక తర్వాత రథం దగ్గర వెళ్ళే ప్రయత్నించేద్దాం. ఆలయ విశిష్టత గురించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ పూజారిగా పనిచేస్తారు, గత 15 ఏళ్ళుగా పూజారిగా పనిచేస్తున్న పూజారి ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మీ పేరు ఏం పేరు? ఈ ఆలయం ఎప్పటి నుంచి మీరు పూజారిగా పనిచేస్తున్నారు? ఈ ఆలయ విశిష్టత ఏమున్నాయి స్వామి? మేము చేయబట్టి 15 సంవత్సరంలో అయిందండి. 15 సంవత్సరంలో అయినది. మేము వచ్చినప్పటి నుంచి గొడవలేం లేవు, ఇక్కడేమి ప్రశాంతంగా ఉంది. కానీ మొన్న అనుకోకుండా జరిగింది ఇది. అంటే స్వామి, ఈ టెంపుల్ మొదటి విషయం చూసుకుంటే 120 ఏళ్ళ చరిత్ర ఉంది టెంపుల్ కంటూ కూడా బయట మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఎండోమెంట్ పరిధిలో కూడా ఉంది ఈ ఆలయము. హనుమంతు ఆలయం ఎండోమెంట్ పరిధిలో ఉంది. ఎలాంటి కోరికలు భక్తులు ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారు? ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి? శనివారము, మంగళవారము బాగా రద్దీగా ఉంటుంది. రథోత్సవం బాగా నడుస్తూ ఉంది, ఉత్సాహము చేస్తారు. తర్వాత వచ్చేసి భక్తులు బాగా వస్తారు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఈ మాత్రం అనుకోకుండా జరిగిపోయిందండి. అంటే కష్టం ఈ స్వామివారి విశిష్టత చూసుకుంటే ఏమి ఎక్కువగా దేని గురించి, పంటల కోసం వస్తారా లేదా కష్టాల కోసం వస్తారా? ఎక్కువ స్వామివారు కొలిచేందుకు వస్తారా? కోసం వస్తారు, మళ్ళీ ఏమన్నా సమస్యలు ఉన్నా వచ్చి బాగా వేడుకొని వెళ్తారు, బాగా చేసుకుంటారండి. చూసుకునేందుకు ఇబ్బంది ఏం లేదు, బాగా వస్తుపోతున్నారు జనాలు. స్వామి, మీరు చూస్తూ ఉంటారు ఈ ఊరి ప్రజలంతా కూడా ఎలా ఉంటారు మీతో కానీ లేదా ఊర్లో కానీ? ఈ ఊరికి ఎక్కువ ఎటువంటి ఫ్యాక్షన్ హిస్టరీ కూడా లేదని చెప్తూ ఉంటారు. బాగుంది, దేవాలయం బాగా వస్తారు, బాగా తిరునాళ్ళకు వస్తారు, శనివారం వస్తారు. తొందర లేకుండా బాగా జరిగిపోతూ ఉందండి, ఇబ్బంది లేదు. అంటే మీరు ఇక్కడ 15 ఏళ్ళుగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. 15 ఏళ్ళుగా రాముల వారికి, హనుమంతు వారికి మీరే పూజలు చేస్తూ ఉంటారా? వేరే ఎవరైనా వస్తూ ఉంటారా? ఎవరు రారండి. ఆంజనేయ హనుమంతరాయన కూడా మా కొడుకు చేస్తాడు, ఆయన శాస్త్రి. పక్కన రామస్వామిలో దేవాలయం నేను చేస్తుంటాను. చూస్తున్నాం, హనుమంతుడు ఎంతో కళగా కూడా రాతి విగ్రహం మీద చెక్కిన హనుమంతుడు కావడంతో ఎంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ గుడికి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఎండోమెంట్ పరిధిలో గత కొన్నేళ్ల నుంచి ఎండోమెంట్ పరిధిలో ఉందని కూడా 1989 యాక్ట్ ప్రకారం ఈ టెంపుల్ని ఎండోమెంట్ పరిధిలో తీసుకొచ్చారు. అలాగే దీని పక్కనే హనుమంతుని ఆలయం పక్కనే శ్రీరాములు విగ్రహాలు కూడా ఉంటాయి, అక్కడ కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఆ ఆలయం మాత్రం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. దీన్ని ప్రైవేటు వ్యక్తులు అంటే ఊరి పెద్దల సహకారంతో కూడా ఈ ఆలయాన్ని నడుపుతూ ఉంటారు, కైంకర్యాలు చేస్తూ ఉంటారు. కేవలం హనుమంతునికి ఆలయం మాత్రమే ఇక్కడ ఎండోమెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి దాని గవర్నమెంట్కి సంబంధించిన శాలరీస్ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మిగతాది ఒకసారి రాముని వారి ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నించేది. రాముని వారి ఆలయం కూడా ఇక్కడ ఊరి ప్రజల సహకారంతో ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే సుంకులమ్మ తల్లి టెంపుల్ అనే ఒక గ్రామ దేవత కూడా ఇక్కడే ఉంటుంది. ఊరిని అనుకొని రాముల వారి గుడిని అనుకొని కేవలం ఒక
10 అడుగుల దూరంలోనే మరొక టెంపుల్ కూడా సొంకలమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కలన్నీ కూడా టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి చోట ఒక రాములవారి టెంపుల్ ప్రస్తుతం మనం వెళ్ళి ప్రయత్నించేద్దాం. రాములవారి టెంపుల్ కూడా చూస్తూ ఉన్నాం. కైంకర్యాలు వారే చేస్తూ కూడా ఇద్దరు కూడా తండ్రి కుమారుడి కైంకర్యాలు చేస్తూ ఉంటారు. ఈ ఊరి ప్రజల నమ్మకమైన రాములు వారు హనుమంతుల వారితో ఈ ఊరు కూడా సుభిక్షంగా ఉండేదంటూ కూడా స్వామివారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల వీళ్ళు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఒక అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రం ఈ ఊరిని వార్తల్లోకి ఎక్కేలా చేసింది. గత అర్ధరాత్రి పూట కొంతమంది దుండగులు ఈ రథానికి కూడా పూర్తి స్థాయిలో కూడా తగలబెట్టే ప్రయత్నించారు. కాకపోతే ఆ టైంలో ఉన్న కొంతమంది అక్కడ ఊరి వారు చేరుకొని దాన్ని ఆర్పివేసే ప్రయత్నించారు. అప్పటికే రథం సగం కాలిపోయి ఉండటంతో కూడా ఊరికంతా ఒక నిశ్శబ్ద వాతావరణం అలుముకుని చెప్పొచ్చు. సో మనం రథం దగ్గరికి వెళ్ళే ప్రయత్నించారు. రథంలో ఎలా ఉంది, రథం పరిస్థితి ఏముంది, ఎలా ఉంది అనేది ఇప్పుడు కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ రథం పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఈ రథాన్ని గత 3 ఏళ్ల క్రితం చేసినట్లు కూడా మనకు చెప్తూ ఉన్నారు. 2022లో ఈ రథాన్ని ఇక్కడ గ్రామంలోని కొంతమంది వ్యక్తులు తయారు చేసి స్వామివారి గిఫ్ట్గా చెల్లుతున్నది చూస్తున్నాం మనం. గత రాత్రి దుండగుల చేతిలో కాలిపోయిన రథాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రథమే ఊరి ప్రజలందరినీ కూడా ఊరిలో ఏ కంకిరా జరిగిన శ్రీరామనవమి రోజు చుట్టూ ఊరంతా కూడా ఈ రథంలోనే స్వామివారి విగ్రహాలను పెట్టుకొని ఊరేగించేవారు. అలాంటి విగ్రహం ఎంతో అందంగా కూడా చెక్కిన పరిస్థితి ఉంది చూస్తున్నాం. ఎంతో అందంగా కూడా బొమ్మలు శ్రీరాముని కానీ లేదా ఆంజనేయ స్వామి కానీ విగ్రహాలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఎంతో అందంగా కూడా చెక్కిన పరిస్థితి ఉంది. ఈ రథంలో శ్రీరామనవమికి ఒకరోజు మొత్తం అంతా కూడా రథం అంతా కూడా ఊరికి చుట్టేసుకుని వచ్చి వారి కష్టాలు కూడా చూసే విధంగా కూడా, అంటే దేవుడు బయటకు వస్తేనే ఉత్సవ విగ్రహాలు బయటకు వచ్చి ప్రజల కష్టాలు చూసేందుకు అంటారు కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దానికి రథం పైకి భుజాలు ఎక్కేందుకు కూడా నిచ్చెనలు కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ఈ విధంగా కూడా దీన్ని మనుషులు లాగే విధంగా కూడా ఏర్పాటు చేసి ఉంచారు చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా బొగ్గ అయిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఇప్పటికే తిరుపతి నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా కుదిపేస్తుంటే మరొకసారి ఈ రథాల అంశం గతంలో 3 ఏళ్ల క్రితం వైసీపీ హయాంలో కూడా ఇదే విధంగా రథాలు తగలబెట్టడం అనే టాపిక్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరొకసారి ఈ విధంగా కూడా జరగడంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీని కానీ ప్రత్యేక దృష్టి ఊరికి పంపించి అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏంటి కారణము అన్న విషయాలు కూడా కనుక్కొని నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరడంతో జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కూడా వచ్చి పరిశీలించి నివేదిక తయారు చేసి పనిలో పడ్డారు. కొంతమంది ఉన్నారు అసలు మాట్లాడే ప్రయత్నం ఈ రథం ఎలా ఉంటుంది అనేది కూడా, అంటే ఈ రథాన్ని ఎప్పుడు తయారు చేశారు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరంతా ఎప్పుడు ఈ రథం తయారు చేసి చెప్పండి. ఈ రథం ఎప్పుడు తయారు చేశారు? మాది వేరే ఊరు వచ్చాము. బాగా జరుగుతుంటుందా? బాగా జరుగుతుంది, ఏమనగా జరుగుతుంది సార్, బాగా జరుగుతుంది. ఈ టెంపుల్ చూసారా మీరు? ఈ టెంపుల్కి వచ్చినాను 2 సార్లు. చెప్పుకుంటారు దేవుళ్ళకి అంతా చెప్పుకుంటాము, అంత బాగా జరుగుతుంది, అంత బాగుంది. కానీ ఇంత దురదృష్టంగా జరిగింది ఎప్పుడు చూడలేదు. మీ కళ్ళ ఎప్పుడు లేదు? ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం ఇది. బాగా జరుగుతుంది. బాబు కష్టపడి వాళ్ళు ఏదో సొంతంగా ఊరి చేపించి బాగా చేసినారు. ఊరికి బాగుండాలా, శాశ్వతంగా ఉండాలా, డబ్బు ఇచ్చినా ఏముండదు కానీ శాశ్వతంగా ఉండాలని చేసినారు. కానీ ఇంత దుర్మార్గం పడినది జరిగింది. అంటే మీరు ఇప్పుడు వచ్చి చూస్తూ ఉంటారు, బాగా జరుగుతుంటుందా? బాగా జరుగుతుంది. నేను వచ్చి 2 ఏళ్ళు సార్, నేను 2 ఏళ్ళు రథం లాగుతుంటారు మీరు కూడా? రథం లాగుతాను. ఎట్లా ఊరు మొత్తం తిరుగుతూ ఊరు మొత్తం సార్, లైన్ కూడా ఇప్పుడు పైన అంతా పైకి తీసేసారు అంతా కూడా, రథం వెళ్ళేందుకు మార్గం చేశారు. ఎప్పుడు జరిగింది? గత రాత్రి, ఈ రోజు అది అంటే రాత్రి జరిగింది. ఎన్ని గంటలకు టైమింగ్ ఏమో అది మనకి తెలుసు, మనం ఉండేది చెప్తాను. మీరు పక్కూరని పక్కూరు వస్తుంటాము, పోతాం, స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. చూస్తున్నాం పక్క ఊరి వారు కూడా వచ్చి రథం ఇలా అయిపోవడంతో మేము ఎప్పుడు కూడా రథాన్ని చూస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్య రథం ఇలా అయిపోవడంతో వాళ్ళంతా కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రథం చుట్టూ ఒకసారి చూస్తే మనం మొదటగా ఇక్కడ నుంచి కూడా ఈ నిప్పు స్టార్ట్ అయినట్టు మనకి ఖచ్చితంగా స్పష్టంగా ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. దీనికంతా కూడా ఒక డోర్స్ కూడా క్లోజ్ వేసి ఉంచారు, కానీ డోర్స్ ఎలా ఓపెన్ చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులో వెలుగు చూసే అంశం మనకు కనిపిస్తుంది. సార్, రథం మనం వెళ్తే మాత్రము స్వామివారికి పైకి విగ్రహాలని తీసుకెళ్లి ప్రతిష్ఠించేందుకు నిచ్చెనలు కూడా ఏర్పాటు చేసి ఆ నిచ్చెనల ద్వారా కూడా మెట్ల ద్వారా కూడా స్వామివారి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్తుంటారు. ఆ స్వామివారికి రథం ముందుకు కదలకుండా, అనివార్య పరిస్థితి ముందుకు కదలకుండా చెక్క దిమ్మెలు కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ఆ చక్కెర దిమ్మెల ద్వారా సపోర్ట్గా ముందుకు కదలకుండా కూడా పెట్టి ఉంచే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చెక్క దిమ్మెలు కూడా కాలిపోయి ఉన్నాయి, అలాగే నిచ్చెన కూడా కాలిపోయి ఉంది. ఫ్రంట్ సైడ్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ రథం కాలిపోయిన పరిస్థితి ఉంది. ఈ రథాన్ని ఎవరు దుండగులు చేసిన పనికి ఊరు అంతా కూడా ఇప్పుడు విషాదంగా మారని చెప్పొచ్చు. మీకు ఎంతో ఆ భక్తి శ్రద్ధలతో కొలిచే స్వామీజీకి రాముల వారికి ఇలా
కావడంతో కూడా భక్తులంతా కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. చూస్తే పూర్తి స్థాయిలో పైన వరకు కూడా మంట వ్యాపించిన పొగంతా కూడా దట్టంగా కమ్ముకునే పరిస్థితి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఇది జరగడంతో ఊర్లో ఉన్న కొంతమంది, గ్రామంలో ఉన్న కొంతమంది వచ్చి వెనువెంటనే వాటర్ వేసుకుని ఆర్పివేయడంతో పూర్తి స్థాయిలో కూడా తగలబడకుండా ఉంది పరిస్థితి. కాకపోతే ఇప్పుడు రథం ఉపయోగించింది వీల్లేదు కాబట్టి మరొక శ్రీరామనవమికి కొత్త రథాన్ని తెప్పించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని చూసుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అయితే నలుగురు వ్యక్తులు కలిసి ఈ రథాన్ని చేపించినట్టు కూడా తెలుస్తుంది. 2022లో ఈ రథాన్ని ఏర్పాటు చేయించి 2 సార్లు ఘనంగా శ్రీరామనవమికి ఊరేగించారు. ఈసారి కూడా అలా ఊరేగించే సమయంలోనే ఈ విధంగా జరగడంతో ఇద్దరు వ్యక్తులు ఊరిలో ఉన్న మనస్పర్ధల కారణంగా వారిద్దరు కూడా బంధువులుగా చెప్తున్నారు, దాయాదులుగా చెప్తున్నారు. వారిద్దరు కూడా నలుగురు కూడా కలిసి రథాన్ని ఏర్పాటు చేయించారు. అందులో ఇద్దరు వ్యక్తులు ఊర్లో పెద్దగా చలామణి అవుతుంటారు, ఇద్దరు మాత్రం మామూలుగా ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులే కుళ్ళు కారణంగా అయితే జలసీ కారణంగా జరిగిందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. వారిద్దరు కూడా విపక్ష పార్టీలు ఉన్నట్టు తెలుస్తుంది. రాజకీయ కోణం లేనప్పటికీ, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేనప్పటికీ వారిద్దరు కూడా విపక్ష పార్టీలు ఉండటంతో కూడా ఇది హైలైట్గా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి పొరపచాలకు తావు లేకుండా కూడా గ్రామంలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా కూడా గ్రామం ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. మొబైల్ టవర్స్ ద్వారా కూడా వారిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఆచూకీ దొరకలేనట్టు చెప్తున్నారు. ఎవరైనా సరే ఈ గ్రామంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ బిగ్ టీవీతో మాట్లాడుతూ స్వయంగా చెప్పారు. అందులోనూ ఇప్పటికే జిల్లాలోని అనేక టెంపుల్స్ వద్ద కూడా సీసీ కెమెరాలు బిగించే విషయంలో కూడా, సీసీ కెమెరాలు ఫిట్టింగ్ చేసే విషయంలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా, రథంలో కానీ టెంపుల్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వారంతా సీసీ కెమెరాలు పర్యవేక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ రథాన్ని చూసుకుంటే 2 ఏళ్ల క్రితం చేపించినప్పటికీ ఎంతో అందంగా కూడా, ఎంతో ఇంటీరియర్ మనము ఇంట్లో ఏ విధంగా ఉంటాం అంతకంటే మంచిగా కూడా రథం ఉంది చూస్తున్నాం మనం. ఈ విధంగా కూడా ఎక్కడ జిల్లాలో జరగకుండా, మరొకసారి జరగకుండా అన్ని చోట్ల ప్రధాన ఆలయాలు లేదా క్రిటికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఊరిలో, ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఎవరు కూడా నిగానే నుంచి దాటిపోయే విధంగా లేకుండా ఏర్పాటు చేస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ టెంపుల్కి సీసీ కెమెరాలు లేకపోవడంతోనే దీంట్లో దురదృష్టకర సంఘటన జరిగిందని చెప్తున్నారు. వారిని పట్టుకునేందుకు, ఎవరైతే రథాన్ని మంటల్లో కాల్చివేశారో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మరి కాసేపట్లో రేపు వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు కానీ ఎమ్మెల్యేలు కూడా అంతా కూడా ఇప్పుడు పరిశీలించారు. దాన్ని పరిశీలించి అంతా కూడా సాయంత్రానికి సీఎం చంద్రబాబుకు దీన్ని నివేదిక ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఏం జరిగింది అన్నది కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా చూస్తే నలుగురు వ్యక్తులు ఈ రథాన్ని చేయించడం తెలుస్తుంది. ఆ నలుగురు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు ఒక సైడు, ఇద్దరు వ్యక్తులు ఒక సైడు ఉండటంతో ఇద్దరు వ్యక్తులకు ఊరంతా మంచిగా పేరు వస్తుండటంతో ఆ ఇద్దరు వ్యక్తుల్ని బదనాం చేసేందుకే ఈ విధంగా చేశారంటూ కూడా బయటకు మనకు తెలుస్తూ ఉంది. పోలీసులు ప్రత్యేకంగా గుర్తించారు. మరి 1-2 రోజుల్లో వారు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. సెల్ టవర్లు కూడా పరిశీలిస్తున్నారు, వారు ఎక్కడున్నారనేది కూడా. ప్రస్తుతం ఆచూకీ లభించలేదని తెలుస్తుంది. లభించిన తర్వాత వారు అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఇదే నివేదికను పంపించే అవకాశం ఉందంటూ జిల్లా కలెక్టర్ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి ఇప్పటికే పరిశీలించి వెళ్ళారు. కాబట్టి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుకి నివేదిక అందిస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఊర్లో ఏర్పాటు చేసి, గ్రామంలో ఏర్పాటు చేసి ఉంచారు. మరొకసారి ఇలా జరగకుండా, వేరే ఆలయాల వద్ద జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసు పికెటింగ్ అని లేదా సీసీ కెమెరాల ఫీడ్ మొత్తం అంతా సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ ఫిట్టింగ్ చేసి ఆ ఫీడ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించే అవకాశం కూడా మిగతా టెంపుల్ ద్వారా చేస్తున్నారు. అలాగే జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎటు చూసినా కూడా టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్స్లో ముఖ్యంగా ఇదంతా ఉమ్మడి అనంతపురం జిల్లాని క్రిటికల్ ఏరియా, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం కాబట్టి రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మరి 2-3 రోజుల్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కూడా జిల్లా ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు. ఇది రథం వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో బిగ్ టీవీ రాయదుర్గం నుంచి.